జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు మరియు స్వాతి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశిలో శుక్రుడు మరియు సూర్యుడు ఉన్నారు. వృత్తిపరంగా మాత్రం చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానంలో బుధుడు ఉన్నారు కాబట్టి బిజినెస్ పరంగా కూడా రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. కానీ హెల్త్ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విష్ణు సహస్రం పారాయణం చేయండి మరియు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీకు హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. కుటుంబ పరంగా మాత్రం గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుటుంబ వ్యక్తులకి అనారోగ్యం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శత్రువులను నశిస్తారు. ఈ వారంలో మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ కనబడుతున్నాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా శత్రువులకు రావాల్సిన కాంట్రాక్ట్ మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా మానసిక ఆనందాన్ని పొందబోతున్నారు. ఈ వారం అనేది వృత్తిపరంగా మాత్రం మీరు మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చేయండి. మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారం అనేది 12వ స్థానం అధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి మీ పార్ట్నర్తో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.